మధుమేహ నియంత్రణకి మధుక్యూర్ జ్యూస్ తాగుతున్నాను. ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు. మధుమేహం అనేది ఒక గ్లాండ్ డిజార్డర్ నుంచి వచ్చే సమస్య. మధుక్యూర్ జ్యూస్ గొప్పగా పనిచేస్తుంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో భోగి సంబరాలు అంబరన్ అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఒకసారి మనం గుంటూరు వెళ్దాం. గుంటూరు నుంచి అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ అండి. సంక్రాంతిలో మొదటి రోజు భోగి పండుగ. భోగి మొదటి రోజు కావడంతో పూర్తిగా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తిగా భోగి మంటలు వేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూర్తిగా భోగి మంటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిగా వాటిని ప్రైవేటీకరణ చేస్తుంది. దీంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, న్యాయ పోరాటం కూడా చేస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ జీవోల కాపీలను పూర్తిగా భోగి మంటల్లో దగ్ధం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చారు. పూర్తిగా ఆ జీవో కాపీలను దగ్ధం చేస్తూ ఉన్నారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఈ సమరాల్లో పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు ప్రత్యేకంగా ఒక గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గంగిరెద్దులు, అలానే డాన్సులు, నృత్యాలు, హరిదాసులు, కోడి పందాలతో పూర్తిగా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. మనతో అంబటి రాంబాబు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి ఈరోజు ఏం చేయబోతున్నారు? ఇవాళ సంక్రాంతి సంబరాలు. మొన్నేమో ముగ్గుల పోటీలు, రోజా గారు వచ్చారు. ఇవాళేమో సంక్రాంతి సంబరాలు, గంగిరెద్దులు, కోలాటాలు, డప్పుల డ్యాన్సు, కోడి పందాలు, ఆ తర్వాత పొలిటికల్ పంచ్ 7 గంటలకి హరిదాసులు, తర్వాత 7 గంటలకి పొలిటికల్గా ఒక పాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను డ్యాన్స్ వేస్తాను, రాష్ట్ర ప్రజలు చూస్తారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఆ ప్రైవేటీకరణ చేస్తూ ఇచ్చినటువంటి జీవోలను ఈ భోగి మంటలో వేస్తాం. ఏ ఆనందం ఎక్కడ తీసుకొస్తాం. సార్, ఏంటి ఎలా చూడగలరు? ఇది పాడి పంటలు, రైతులు హ్యాపీగా ఉండాలనేటువంటి చేసుకునేటువంటి పండగ. ఈరోజు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గారి నేతృత్వంలో ఒక నవశకం అంటే ఈ పండుగని ఏ రకంగా చేయాలి అనేటటువంటి చాలా చక్కగా చూపిస్తున్నారు. రాంబాబు గారు ముఖ్యంగా ఆయన నృత్యంతో ఆయన యొక్క పార్టీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలన్నటువంటి ఒక దృక్పథంతో కార్యకర్తలకు ఉత్సాహం నింపేటువంటిది. నూతన సంవత్సరం దగ్గర నుంచి, ముగ్గురు పోటీల దగ్గర నుంచి మళ్లీ భోగి మంటలు, కనుమ పండుగ దాకా కూడా చాలా ఉత్సాహభరితంగా చేస్తా ఉన్నారు. అందుకని ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే అంబరం సంక్రాంతి సంబరం అనేటువంటి భావనతో ఉంది. మరి ముఖ్యంగా లేళ్ల అప్పిరెడ్డి గారు, అందరూ వైఎస్ఆర్సీపీ నాయకత్వం వచ్చింది. ఈరోజు ముఖ్యంగా మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఏదైతే ఈ యొక్క భోగి మంటలు శుభం జరగాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరంలో ఈ ప్రతులు తగలేస్తే కనీసం ఆ దేవుడన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులకి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనోవాంఛకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు పనిచేసి మరి ఈ రోజున అది వెనక్కి తీసుకుంటారనేటువంటి భావంతో మేము ఉన్నాం. అందుకని ఆయనకు రాంబాబు గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందన తెలుసు సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రధానంగా ఈ జీవోల్ని భోగి మంటల్లో వేస్తూ ఉన్నారా, దగ్ధం చేస్తూ ఉన్నారా? సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి ముఖ్యంగా అతిపెద్ద పండుగ. ఎందుకంటే రైతాంగానికి సంబంధించి కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా సంక్రాంతి పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఆ ప్రక్రియలోనే ఓ పక్క సంబరాలు అమరాన్ని అంటుతూ ఉంటే, మరో పక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని. ఎందుకంటే ప్రజలు యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజానీకం కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ప్రజా నిర్ణయాన్ని అమలు చేయాలనే కనీస తలంపు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకం యావత్తు కూడా భోగి మంటలు
ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల జీవోల్ని దహనం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తుఫాన్లు వస్తున్నాయి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, ధరలు కూడా పడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా అది రైతాంగ వ్యతిరేక ప్రభుత్వంగానే పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయాలా, రాష్ట్రాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలనే తలంపై ఎప్పుడు కూడా మొన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. 99 పైసలు కాదు, ₹10 ఇస్తాం, మొత్తం కూడా ఇచ్చేస్తామన్న రీతిలో చంద్రబాబు నాయుడు వాళ్ళు పుత్రరత్నం అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం, అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం యావత్తు కూడా ఓ పక్క భోగి మంటలు చేసుకుంటా ఉన్నారు, మరో పక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను, ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆ భోగి మంటల్లోనే ఈ ప్రభుత్వ జీవోల్ని మొత్తం కూడా దగ్ధం చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. పూర్తిగా మరికొన్ని క్షణాల్లో ఏదైతే జీవో జారీ చేసిందో ప్రభుత్వం, 17 వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహించి ఏవైతే ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని గవర్నర్ కు సమర్పించారు. ఇప్పుడు ఆ భోగి మంటల్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏదైతే ఉందో ప్రైవేటీకరణకు సంబంధించి ఆ జీవోలను కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఎస్, మనం చూస్తున్నాం ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి గుంటూరు వెస్ట్లో. ఇప్పుడు మనం ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో మా కరెస్పాండెంట్ నాయుడు మనకు అందిస్తారు. సో మొత్తం తెలుగు వాళ్ళ పండుగ భోగి అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇవాళ భోగి మంటలతో ప్రజలందరూ కూడా భోగిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పండుగ 3 రోజులు కూడా చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా పండుగని జరుపుకుంటారు. ఇప్పటివరకు గుంటూరు మనం చూడొచ్చు, భోగి మంటల్లో కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఆ జీవోని ప్రజలందరూ కూడా తగలబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో మా కరెస్పాండెంట్ నాయుడు మనకి డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, డీటెయిల్స్ అండి.